తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ నుంచి విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో హోంశాఖ మంత్రి అనితకు మాదిగ సంక్షేమ సంఘాలు, మాలల ఐక్యవేదిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడికి అన్ని పార్టీల వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా పంపించుంటే అతని గౌరవం నిలబడేది. నిన్న ఏదైతే సభా సంప్రదాయాలు గౌరవిస్తారని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం 24 గంటల కాకముందే అతను ఆ ప్రమాణాన్ని తప్పడం నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న 11 సీట్లు రావడం తగిన శాస్త్రం సో అతగాడి గురించి ఎక్కువ మనం ఆలోచించుకోకూడదు. ఎందుకంటే ఇంతవరకు కూడా 2019 నుంచి 24 వరకు ఆ సభని కాస్త కౌరవ సభ కింద మార్చేశారు. ఆ సభలో చట్టాలని అన్నది తక్కువ ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కానీ, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వెకిలి నవ్వులు నవ్వడం కానీ, వెకిలి చేష్టలు చేయడం కానీ, ఇవే 5 సంవత్సరాల్లో సభ్యుల దగ్గర నుంచి మనకు కనిపించింది. కానీ ఈరోజు సభాపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత కంపల్సరీగా సభా సంప్రదాయాలకు అనుగుణంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా నడుచుకుంటారు. రేపొద్దున ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా చూసే, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా చూసే విధంగా అసెంబ్లీ అనేది ఉంటుంది. భావితరాలకి ఒక ఎగ్జాంపుల్గా కూడా అసెంబ్లీ ఉంటుంది. అంటే మీరు అక్రమ కట్టడాలు అని వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, అది సక్రమమైన వాళ్ళు అంటున్నారు. దాంట్లో మీకు ఒక విషయం చెప్పాలండి, సక్రమమా అక్రమమా అన్నది ఒక కాగితాల మీద తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడొట్టి పర్మిషన్ తీసుకోలేదు. కోర్టు కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పింది. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తున్నాం. అది చేయలేదనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరగాలి. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, దానిపైన ఇదే విధంగా ఉంటాయి. ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే జరుగుతుంది. అంటే గత 5 ఏళ్లుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు, అందులో మీరు కూడా ఒక బాధితురాలుగా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? 5 సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి, మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి 5 సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఓటర్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్, ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000, లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలు ఎంత విసిగెత్తపోయారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉన్నారనే సంగతి మన